దేవుణ్ణి నమ్ముకున్నాడంటే వాడిని ఇంకా ప్రాణంతో కాపాడుతూనే ఉన్నాడు అనుకోండి. ఇక భూమి మీద పుట్టే వాళ్ళు ఉంటారు కానీ చచ్చే వాళ్ళు ఉండరు. ఈ మరణము ఎప్పుడు వస్తుందో, ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. ఈ మరణము వచ్చే లోపు మనందరం కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవుని చేత తీర్చబడి మనము మరణానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఆ యాకోబు అనే వ్యక్తి చనిపోయాడు. ఆ మరణం అలాగ వస్తుందని అనుకోకపోవచ్చు, కానీ అతడు దేవుని యందు భక్తి కలిగి దేవుని కోసము రోషం కలిగి జీవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన అలా చనిపోయాడంటే అలాగా దేవుడు మరణానికి అప్పగించాడు. అయితే ఈ లోకంలో ప్రతి మరణాన్ని కూడా మనము అలాగే చూడాలి. ఎరిప్లేన్ మరి క్రాష్ అయిపోయి కాలిపోయి కింద పడిపోయి అందులో ఎంతో మంది చనిపోయారు. చిన్నపిల్లలు చనిపోయారు. సుమారుగా 250 పైనే చనిపోయారు. చాలా మందికి ఏమనిపిస్తుందంటే, దేవుడు చూస్తున్నాడు కదా, మరి చిన్నపిల్లలు చనిపోయారు, ఎందుకు అలా చనిపోయారంటే అది దేవుని యొక్క నిర్ణయము. యేసు ప్రభు ఏమంటాడు? చిన్న పిల్లలది పరలోక రాజ్యం అంటాడు. అంటే చిన్న పిల్లలు చనిపోయినా ఎక్కడికి వెళ్తారంటే పరలోకం వెళ్ళిపోతారు. ఇప్పుడు పెద్దవాళ్ళే వాళ్ళు చనిపోయే లోపు దేవుని బిడ్డలారా, చిన్న పిల్లల వలె వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేసుకుని వాళ్ళు సిద్ధపడి ఉండాలి. కాబట్టి మరణము గొప్పగా వస్తుంది అనుకోవచ్చు. దేవుణ్ణి నమ్ముకున్న వారికి కూడా ఎలాగైనా మరణం రావచ్చు. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఎలీషాకి మరణకరమైన రోగముతో పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజే ఇతని దగ్గరికి వచ్చేసి, నా తండ్రి, నా తండ్రి, ఈ ఇశ్రాయేలులకు నువ్వే కదా రథము రవుతూ ముందుగా జరగబోయేవి అన్నీ మాకు చెప్పి మమ్మల్ని ఈ రోజు వరకు నడిపించింది నువ్వే కదా. రోగులుంటే ఆ రోగుల్లో ఎంతో మందిని బాగు చేసింది కూడా నువ్వే కదా. ఇలాగా అనారోగ్యంతో పడిపోవడం ఏంటయ్యా నా తండ్రి అని ఆ ఇశ్రాయేలీల రాజు వచ్చి ఏడుస్తా ఉన్నాడు. ఆ ఎలీషా ప్రవక్త ఎందరో రోగులు, చచ్చిపోయిన వారిని కూడా లేపు, అంటే రోగాలు బాగుపరిచాడు. పిల్లలు లేకపోతే ప్రార్థిస్తే పిల్లలు పుడతా ఉన్నాడు. చనిపోయిన వారిని బాగు చేశాడు. ఈ రేపు జరగబోయేది ఇప్పుడే చెప్పేస్తా ఉన్నాడు. ఇంత గొప్ప ప్రవక్త అయి ఉండి మరణకరమైన రోగము ఎంతో బాధపడుతూ ఆయన మరణానికి వెళ్తాడు. ఈ లోకంలో ప్రతి మరణము కూడా దేవుడు ఎలా జరిగించాలో అలాగా ఆయన జరిగించాలని ఆయన నిశ్చయించాడు. కాబట్టి మనందరము కూడా దేన్ని కూడా